నీటి చుక్కలేదే బాలయ్య. దాహం దాహం బాలయ్య 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 ఇక్కడికి వచ్చావు మా తల్లి, మమ్మల్ని ఇలా బతకనియా? అంత మాట అనకన్నా. ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? ఇదంతా నీ తలివే. నాలుగెండిపోయింది, చూపారు నీళ్ళంటూ లేవు. మా తల్లి, ఇదంతా నీ పుణ్యమే. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నన్ను ఆడిపోసుకోకన్నా. నువ్వు కాకపోతే ఇంకా రమ్మ చేసింది. ఎలా అల్లాడిపోతున్నాడు చూడు. మా బాలయ్య ఏమవుతాడో, వాళ్ళ అమ్మకు నన్నుకు ఏమని చెప్పేది? మా బాలన్న మాకు దక్కేనా? దైవం నన్ను పరీక్షిస్తున్నాడా? రాజా, ఈ తపనంతా నాములానేనా? దాహం కావాలా? నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా? గుసగుసలాడే కొంపలు అంటించావు. ముందు నేనే పుట్టించు. కాలం కాని కాలం కారడిలో నేను మట్టుకు ఎట్లా పుట్టిస్తానన్నా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదంతా నాటకమా బాలయ్య? మా బలే పన్నాగా పన్నాలే. నిజం అనుకుని ఊరికేసి వచ్చాను నేను. భలే భలే. రారాజా, దేవుడు మన కోసం అమృతం కురిపించాడు. నీ తపన చల్లార్చుకో. రా. అసలే ఆయన ఓపు లేకలాడుతుంటే అట్టా గుంచుతావే. చెయ్యుడొచ్చాను. రా రాజా. కదలేను. నేను ఎత్తుకుపోనా? అందుకే అమ్మా ఇత్తులన్నీ. ఆయన రాడు కానీ నువ్వే పోయి చూడు, తీర కుర్చీలు తడవకుండా చెరువు. సరే. నీళ్ళు చూస్తుందా? బలయో, ఏ అనుమానం లేదు, నిజంగా దేమే. బండి తప్పుకో. ఏం బాబాయ్, దారికి అడ్డంగా నిలబడ్డా? అడవిలో దారేమిటి, డొంకేమిటి, అన్నీ ఒకలాగానే తగలడ్డాయి. మంది ఊరు? మాది ఉత్తరాదిలే. శెట్టి గారు, తిరుబండారాలు ఏమైనా ఉన్నాయా? అంత మంచి సరికేమీ లేదు.
ఇదేమయ్యా ఉంచుకునే లేదంటున్నా ఊరికే ఇచ్చినట్టు? తినదానికి ముట్ట చెబుతాలే. చేపెట్టకండి బాబాయ్, అలా కూర్చోండి, అన్ని తెచ్చి పెడతాను. అమ్మా పొట్ట నింపారు. అడుగులో అన్నము నీరు లేకుండా చస్తున్నాను. మీకు పుణ్యం ఉంటుంది. నా పుణ్యం ఉంది బాబాయ్, ఊరికి ఇస్తున్నానే. మహారాజు డబ్బిచ్చి కొనుక్కుంటున్నావు, తింటున్నావు. డబ్బిస్తే మాత్రం అడుగులో దొడికెడుస్తాయా? రాజా, నాకు పట్టకుండా అన్ని నువ్వే తింటున్నావు. కడుపు నవ్వదు. నువ్వు తిను, నేనేం వద్దన్నానా? ఉన్నాడుగా దాత. సరుకు మా రుచిగా ఉందయా? సంత సరుకు అయితేగా. పొద్దు పోగుతుంది, సొమ్మిస్తే పోతాను. ఆమెనే అడుగు. ఈ వాలకం మరీ బాగుంది. బేరం మొదలు పెట్టింది ఆయన నేనా? ఆయన్ని అడుగు. ఇందాకే చెప్పాగా లేదని. నువ్వంటే నువ్వని ఇద్దరు చేరి ఎగనామం పెడతారే, ఇస్తారా లేదా? అయితే ఈ పిల్లని చెల్లేసుకో. నేనేం చేసుకుంటాను బాబు, ఆశకాలు మాని నా సొమ్ము నాకు ఇవ్వండి. ఆడి తప్పేవాణ్ణి కాను. నీకు సొమ్మే కావాలంటే ఆ పిల్లని చెల్లేసుకో. నా దగ్గర మాత్రం చిల్లి గవ్వలేదు. శక్తితో సరాగం ఏంటి రాజా? ఇచ్చి పంపాయి. ఉన్నదేమో ఇచ్చేశాను. తర్వాత మీ ఇష్టం, ఏమన్నా కండి. రాజా, ఊరికి పని ఇస్తానా? నా సొమ్ము నాకు ఇచ్చి కదలు. ఇదిగో శెట్టి, తిన్నదానికి 10 విలువ. ఈ కడియం తీసుకో. నాకేం చెవులు తప్పబొట్టలే. నా సొమ్మే నాకు ఇచ్చి ఈ పొద్దు చెల్లేసుకుందామని చూస్తున్నావు. మన దగ్గర ఈ పప్పులు ఉడకో. నీ సొమ్మేం శెట్టి? ఇది నా బంగారం. నీ బంగారం? నిన్ను నీ వంటి మీద బంగారం అంతా ఆయన నా అప్పు కింద కట్టాడు తెలుసా? ఇదంతా నా సొమ్మే. ఇంకా ఏ బాబుతన్నా ఉంటే ఇచ్చి సరిపెట్టుకో. మెత్తకరించి లాభం లేదు. చేతికి చిక్కిన ఆడదాన్ని ఊరికే బానిస్తానా? నడు బండి నడు.
పులి, 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 పులి. ఏమైంది? వదిలిపోయింది. చెట్టు దగ్గర అప్పాలన్నీ మెక్కి దాన్ని వాడికి అంటగట్టేశాను. భలే మొగాడంటే నువ్వయ్యా బాలయ్య. నీలో వచ్చిందా? ఏం ఉరుకులెత్తించింది? అచ్చే బాలయ్య, మళ్ళీ ఆ దెయ్యం మన దగ్గర రాదు కదా? ఆ పిల్లని సొమ్ము కింద ముట్ట చెప్పేశాను. అయితే శక్తి మాత్రం అంత తేలిగ్గా వదులుతాడా? ఎట్టా వదులుతాడు? వాళ్ళకి డబ్బుకి ప్రాణానికి లంకిగా. ఉమ్. చెట్టి మా ఆ దయ్యం మాత్రం మన ఎలాగో వదిలిపోయింది. ఏమైతే మనకి